లక్నో వరుస ఓటములకు బ్రేక్ పడింది. ఆర్సీబీపై విజయంతో ఎట్టెకలకు 6 వరుస ఓటములకు ఫుల్ స్టాప్ పెట్టింది. వాన అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో. తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. వర్షం చాలాసార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం లక్ష్యాన్ని 213గా నిర్దేశించారు. చేజింగ్లో ఆర్సీబీ నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ పటీదార్ హాఫ్ సెంచరీతో రాణించగా పడిక్కల్ ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఫర్వాలేదనిపించినా విజయాన్ని అందుకోలేకపోయారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో మెరవగా షమి, షాబాజ్ అహ్మద్లు తలో వికెట్ తీశారు. అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ రాణించగా ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్వుడ్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా తలో వికెట్ తీశారు. మొత్తానికి లక్నో 6 వరుస ఓటముల తర్వాత గెలుపును అందుకోవడం హైలైట్.